ఫీ రియంబర్స్మెంట్ సమస్యను పరిష్కరించేందుకోసం లక్షలాది మంది విద్యార్థుల పక్షాన ఇవాళ రాష్ట్ర బీసీ సంఘం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీసీ టైగర్, నిరంతర పోరాట యోధుడు, రాజ్యసభ సభ్యుడైనటువంటి ఆర్ కృష్ణన్న, అదేవిధంగా సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోయి వాళ్ళ పక్షాన నిలబడి పోరాడేటువంటి కామ్రేడ్ పెద్దలు గౌరవనీయులు నారాయణ గారు, అదేవిధంగా బహుజన బిడ్డల కోసం ఏళ్ల తరబడి బహుజన ఉద్యమంలో ఉన్నటువంటి ఒక మా సోదరులు గౌరవనీయులు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ గారు, వేదికపై ఉన్నటువంటి మా జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ గారు, గుజ్జా కృష్ణ గారు, సత్యం గారు, రామకృష్ణ గారు, వేదికపై ఉన్నటువంటి రాజు గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి ఒక అనేక మంది పెద్దలు, వేదిక కింద ఉన్నటువంటి ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీరు ఝాన్సీ లక్ష్మీబాయిలేనా? గట్టిగా నాలా ఆకలైతుందా? రాణి రుద్రమదేవిలేనా? గట్టిగా చేతులు లేపు. రాణి రుద్రమాయిలు అంటారు. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మనం పని చేద్దాం. మరి ఝాన్సీ లక్ష్మీబాయి లక్షణము, రాణి రుద్రమదేవి లక్షణం చూపెట్టాలి. మరి చూపెడితేనే ప్రభుత్వాలు ఉంటాయి. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. మరి గొడ్డుకో దెబ్బ లేక ఒక బలమైన మాట వినిపిద్దామా? చాలా వండర్ఫుల్. రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు? రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్ అంటే ఎప్పుడు ఇస్తావు అని అనాలా. ఆయన కాడ వినబడాలా, చెవులు గూబిలు ఉన్నది వినబడాలి ఆయనకు. ఓకేనా? మరి రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్, రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్, రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్, రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్. చాలా బాధ కలిగించేటువంటి ఒక అంశం. ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాన్ని తుంగలో దొక్కి వాళ్ళ వేల కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి పెట్టడం వల్ల కళాశాలల్లో చదువుకోవాల్సినటువంటి ఒక విద్యార్థులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు మా కృష్ణన్న ప్రోద్బలం ఎంతో ఉంది. దాంట్లో దీక్షలు చేసిండ్రు. పిల్లలకు అండగా ఉండాలా అని చెప్పని, పిల్లలకు ఉపయోగపడుతుంది, విద్య చదువుకున్నట్టుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన జాతులు అభివృద్ధి చెందుతాయి అని చెప్పని అన్న పెద్ద ఎత్తున ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారిని, మంత్రివర్గాన్ని ఒప్పించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంలో మన కృష్ణన్న పాత్ర ఎంతో గొప్పది. అట్లా వచ్చినటువంటి ఒక పథకం ఇది. ఈ పథకం రాజశేఖర రెడ్డి గారు పోయినరు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, సరే కొంత లేట్ అయినా ఆలస్యమైనా ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు కాకపోతే అప్పుడు కృష్ణన్న రోడ్డు మీదకి వచ్చేది, ధర్నా చేసేది, మళ్ళా ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేది. అట్లా సజావుగా కొనసాగుతూ వచ్చింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ ప్రభుత్వంది, గత ప్రభుత్వంది కదా అని చెప్పని పథకాన్ని బంద్ పెట్టాలి. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇది ఒక ఔదార్యమైనటువంటి ఒక పథకం, దేశ నిర్మాణానికి, తెలంగాణ నిర్మాణానికి ఉపయోగపడే పథకం కాబట్టి ఈ పథకాన్ని నేను యథాతథిగా కొనసాగిస్తా అని చెప్పని ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది లేకుండా ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని 9 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు కొనసాగించారు. అనేక వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. నేను మీకు ఒక్కసారి, మీరంతా చదువుకున్న పిల్లలు, నేను ఇంతకుముందు సింధుతో పిలిచి మాట్లాడిన, ఏమనిపిస్తుందంటే బాధ అవుతున్నది. కాలేజ్ యజమాన్యం వచ్చి నువ్వు ఫీజు కట్టవా, వాళ్ళు ఇస్తలేరు, నువ్వేమైనా చేసి తీసుకురాపో అని చెప్పని నా మీద ఒత్తిడి పెడుతున్నారు అని చెప్పని సింధు చెప్తే, సింధు లెక్క నాకు తెలిసి అన్ని కాలేజీలలో కూడా మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుండొచ్చు. ఒక ఆత్మన్యూనతా భావం, ఫీజు కట్టలేము, ఇండ్లలో పోయి ఒత్తిడి పెట్టలేము, ప్రభుత్వం ఇయ్యదు, ఎవరికి చెప్పుకోవాలనో తెలియకుండా ఇవాళ ఒక
మానసిక వేదనకు ఇవాళ బహుజన బిడ్డలు బీసీ బిడ్డలు ఇవాళ ఆత్మన్యూనతాభావానికి వాళ్ళ గురవుతున్నట్టు ఒక పరిస్థితి. నేను కొన్ని డేటా, మీరు చదువుకున్న పిల్లలు అందరికీ ఓటక్కు ఉందా? ఓటక్కు అందరికి ఉందా? మీకు అయినా తెలుసుకోవాలి, ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్న ఓటేస్తారు. ఎట్లా ఇవాళ పాలక వర్గం మనని మోసం చేస్తుంది అన్నట్టు ఒక విషయాన్ని దయచేసి చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 2023 బడ్జెట్లో విద్యకు కేటాయించిన పర్సంటేజ్ ఆఫ్ ద బడ్జెట్, ఐ వాంట్ యూ టు నో బికాజ్ ఆల్ ఆఫ్ యువర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, 10.4%. ఇది మన తెలంగాణలో మనకు కేటాయించిన బడ్జెట్ 10.4. ఇది 22-23 బడ్జెట్లో. నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 14.8%. ఇది 22-23. 23-24కి వచ్చేటప్పటికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ పర్సంటేజ్ 7.6%. మళ్ళా నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 14.7%. 23-24కి వచ్చేటప్పటికి 9.2. మళ్ళా నేషనల్ యావరేజ్ అదే విధంగా 14%. మళ్ళా 24-25కి వచ్చేటప్పటికి అది కాస్త 8.6 అయింది. నేషనల్ యావరేజ్ 14.8. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, అనేక రకాలైనటువంటి ఒక వాగ్దానాలు చేసి మసిబూసి మారేడుకాయలు చేసినట్టుగా, చెట్ల మీద ఇస్తార్లు గుట్టినట్టుగా మనకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యకు నేను పెద్దపీట వేస్తా అని చెప్పని విద్యాశాఖ కుర్చీలో మంత్రిగా కూర్చొని వాళ్ళ విద్యార్థుల పాలిట శాపంగా మారి నేషనల్ యావరేజ్ ఆఫ్ బడ్జెట్ ఇస్ 14.5% ఆర్ 15%. తెలంగాణ బడ్జెట్ ఏమో 8%. ఎవడబ్బ సొమ్ము? ఎందుకు నువ్వు విద్య కోసం డబ్బులు కేటాయిస్తలేవు? నువ్వు డబ్బులు కేటాయించిన చేతగానటువంటి వాడి విద్యాశాఖ మంత్రిగా ఉండేటువంటి నైతిక అర్హత ఉందా రేవంత్ రెడ్డి అని చెప్పని గల్లాలు బట్టి మనం అందరినీ అడగవలసిన పరిస్థితి ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీకేం పని? కళాశాలలో కూర్చొని బీఎస్సీలు, బీకామ్లు, కంప్యూటర్ సైన్సులు చదువుకొని ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్లు చేసి దేశ నిర్మాణం కోసం కొట్లాడేటువంటి ఒక భావి భారత నిర్మాణం కోసం పనిచేసేటువంటి ఒక బిడ్డలు మీరు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర వచ్చి నాకు ఫీజు అని చెప్పని అడగాలనా? సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వం విద్యార్థులను రోడ్ల మీద తీసుకొచ్చి కనీసం ఫీజు, నువ్వేం ఉద్యోగం కోసం అడగట్లే, ఫీజు కడతా అన్నావు, నువ్వు అన్న ప్రామిస్ని అమలు చేయకపోతే వీళ్ళకి అధికారంలో ఉండేటువంటి నైతిక అర్హత ఉందా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. అనేక వాగ్దానాలు చేస్తున్నారు, మీరు గుర్తు చేసుకోవాలా. ప్రతి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. మీరు కంప్యూటర్ చూస్తారు కదా, మొబైల్లో చూస్తారు కదా, గూగుల్లో కొట్రి. వాట్ వాజ్ ద ప్రామిస్ ఆఫ్ రేవంత్ రెడ్డి డ్యూరింగ్ 2023 ఎలక్షన్స్ ఫర్ ఆల్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్? అంటే 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తాడు. ఎవరికన్నా ఇచ్చిండా అమ్మా? ఎవరికన్నా ఇచ్చిండా? గట్టిగా చెప్పి ఇచ్చిండ్రా? మరి సిగ్గుందా రేవంత్ రెడ్డికి? సిగ్గుందా రేవంత్ రెడ్డికి? సిగ్గుందా రేవంత్ రెడ్డికి? మోసం చేసినట్టేనా రేవంత్ రెడ్డి? మోసం చేసినట్టేనా రేవంత్ రెడ్డి? నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతలా, నేను ఒక బీసీ బిడ్డనే. ఆ స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇంకా చాలా ముచ్చట్లున్నాయి. కళాశాలకు పోయి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ల్యాప్టాప్స్ ఇస్తా అన్నాడు, ఏమేమో చెప్పిండు, చెట్ల మీద ఇస్తాను కుట్టినట్టే చెప్పిండు. సిగ్గు ఎగ్గు లేదు విద్యాశాఖ మంత్రిగా కూర్చొని వాళ్ళ బడ్జెట్ కేటాయింపుల్లో ఘాటా, పిల్లలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఘాటా, ఫీ రియంబర్స్మెంట్ లో ఘాటా, అన్నిటికీ ఘాటా. ఇంతకుముందు రామకృష్ణ చెప్పిండు, మూసీకి 1,50,000 కోట్ల రూపాయల డబ్బులున్నాయి. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే చార్టర్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీకి 100 సార్లు తిరగడానికి డబ్బులున్నాయి. కానీ పేద పిల్లలకు డబ్బులు ఇవ్వడానికి మనసు ధరిస్తలేదు రేవంత్ రెడ్డికి. మానవత్వం ఉందా? దార్శనికత ఉందా? ఇక ఇంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పేది లేదు రేవంత్ రెడ్డి గారు. ఈ పాపం ఈ పిల్లల గోస ఇంటేనన్నా నీకు బుద్ధి వస్తుందేమని నేను అనుకుంటున్నా. ఈ పిల్లల గోస ఇంటే బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డికి. కరడు కట్టిన మనస్తత్వంతో, ఒక వ్యాపార మనస్తత్వంతో ఆలోచిస్తూ పిల్లల జీవితాలతో ఇవాళ చెలగాటమాడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథిగా అమలు చేయాలా, ప్రతి బకాయిని ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తా. మీరు గురుకులాల్లో లేరు బిడ్డ, కానీ గురుకుల పిల్లలు చదువుతున్న పరిస్థితి ఇవాళ ఎంత దుర్భరంగా ఉంది అంటే, ఒకప్పుడు తెలంగాణ గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిండ్రు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయంకి వెళ్ళి చదువుకున్నారు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 100 మంది పైగా ఇవాళ గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల పట్ల తిండి పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఒక మోసపూరితంగా బాధ్యత లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.
అటువంటి వాళ్ళకు మీరేమో ఓటు వేయలేదు అంటున్నారు, కానీ వచ్చేసారి మాత్రం కర్రు కాల్చి వాత పెడతారా? కర్రు కాల్చి వాత పెడతారా? కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు, మాకంటే ఎక్కువ మీకు ముచ్చట్టు తెలుసు. కానీ నేను ఒకటే విషయం ఏం చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఈ పిల్లలు చూడు పాపం బోసిపోయినట్టుగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు, బోసిపోయిన ముఖాలు వేసుకొని ఇక్కడ కూర్చున్నారు. చిరునవ్వుతో దేశ భవిష్యత్తు కోసం కొట్లాడవలసినటువంటి ఈ తల్లులు, ఈ బిడ్డలు ఇవాళ మాకు ఫీజు ఇస్తావా ఇవ్వవా అని చెప్పని రోడ్ల మీద కూసబెట్టినావు కదా నాయన, సిగ్గుపడాయా? సంపద సృష్టించరాలేదంటున్నాడు. మీరు విన్నారా ఈ మధ్య? యూట్యూబ్ చూడరి, ఏమన్నాడు? నన్ను కోసుక తిన్నా పైసలు లేవన్నాడు. పరిపాలన చేసేవాడు నాయకుడు అనేటోడు ఎవడైనా సరే, మా పెద్దనున్నాడు ఇక్కడ, పరిపాలన చేసేవాడు ఎవడైనా సరే, ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ లీడర్ సిట్టింగ్ ఆన్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ ఈస్ టు క్రియేట్ ద వెల్త్. సంపద సృష్టించేటోడే పట్వారీ పటేల్ కదా. సంపద సృష్టించలేదట ఆయన, ముఖ్యమంత్రి పదవి కావాలట, ఎంబడి డాబు కావాలా, పోలీసు వాళ్ళు కాన్వాయిలు కావాలా, పిల్లలేమో రోడ్ల మీద కూర్చోవాలా. చేతగానిటువంటి అసమర్థ ప్రభుత్వం ఇవాళ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది. ఆ సర్వనాశనం చేసిన రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పనిసరిగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇంకా జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా చెప్తాం. ఒకటి మాత్రం చెప్తా బిడ్డ మీకు, నేను ఒకటి మాత్రం చెప్తా. మా కృష్ణన్న మాకందరికి స్ఫూర్తి. నేను కూడా బీసీ బిడ్డనే. ఆయన ఎంత గొప్పోడు అంటే, ఆయన ఒకప్పుడు, మరి ఇప్పుడు అన్నది పనిచేస్తుందో నాకు తెలియదు, ఒకప్పుడు అన్న దగ్గర మేము ఈ హాస్టల్లో 52 అన్న రూమ్ ఉంటుండే. ఇప్పుడు దాని పేరేదో పెట్టిండ్రు ఉస్మానియాలో. అప్పుడు అది E52 అని ఇప్పుడేదో పేరు పెట్టిండ్రు, పేరు మార్చిండ్రు. నేను ఆ పక్క రూమ్లో ఉంటుంటే, అన్న 52లో ఉంటుండే. అయితే ఎవరన్నా పిల్లలు ఇట్లనే ఊళ్ళలోకి వెళ్ళొద్దురు, నాకు స్కాలర్షిప్ కావాలా, నాకు హాస్టల్ అడ్మిషన్ కావాలని పిల్లలు వద్దురు. అన్న దగ్గర లెటరేట్లు అయిపోయినాయి అనుకోరు పొరపాటునప్పుడు, అరే గడ సిగరెట్ ముక్కున్నది సిగరెట్ డబ్బాలు ఉంటాయి కదా, పొరగాలు దాగి సిగరెట్ డబ్బాలు పడేస్తారు కదా, ఆ సిగరెట్ డబ్బాలు పట్టుకొచ్చి ఇస్తే దాన్ని చించి దానిపైన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాసి పడేస్తే స్కాలర్షిప్లు వచ్చాయి ఒకప్పుడు. అట్లా కొన్ని లక్షల మంది పిల్లలు చదువుకున్నారు. అట్లా నేను అన్నం చూసి, నేను ఉద్యమ నాయకుడిగా ఎదిగినటువంటి వాడిని కాబట్టి ఇవాళ అన్న చిట్టి కూడా పనిచేస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నది. కాబట్టి ఒక బీసీ బిడ్డగా మీ బాధను అర్థం చేసుకునేవాడిని, మీతో పాటు సహానుభూతి పొందగలిగినటువంటి వాడిని కాబట్టి రానున్నటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలలో, కౌన్సిల్ సమావేశాలలో తప్పనిసరిగా మీ పక్షాన నేను కొట్లాడుతానని చెప్పి తెలియజేస్తూ, బిడ్డలారా మీతో పాటు మరొక్కసారి రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు? రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్, రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్, రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్, రేవంత్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్. జై తెలంగాణ.